నమస్కారం. సుఖీభవకు స్వాగతం. హై బీపీ నేడు మన పాలిట పెను విపత్తుగా మారుతుంది. ఉరుముల్లేని పిడుగుల నిశ్శబ్దంగా మన ఆరోగ్యాన్ని కబలిస్తుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, తగ్గుతున్న శారీరక శ్రమ, పెరిగిపోతున్న బరువు కారణం ఏదైనా కావచ్చు. కానీ ఇటీవల హై బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువవుతుంది. ఒకప్పుడు పెద్ద వయసులో కనబడే హై బీపీ ఇవాళ 30-40 ఏళ్లలోపే బయటపడుతుంది. ఈ రక్తపోటును కట్టడి చేయకపోతే అది ప్రత్యక్షంగా పరోక్షంగా మన శరీరాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. ఈ నేపథ్యంలో హై బీపీకి కళ్లెం వేసేందుకు అందరూ కలిసికట్టుగా కదలాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ప్రత్యేకంగా పిలుపునిస్తుంది. ఇది ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాలని నినదిస్తుంది. హై బీపీకి కలిసికట్టుగా కళ్లెం వేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాము కనిపిస్తే పారిపోతాం, మంట కనిపిస్తే ఆర్పేస్తాం. కానీ శరీరంలో నిశ్శబ్దంగా మండే ప్రమాదాన్ని మాత్రం మనం సరిగ్గా గుర్తించలేకపోతున్నాం. హై బీపీ విషయంలో ఇవాళ అదే జరుగుతోంది. బయటకు నవ్వుతూ కనిపించే మనిషి లోపల రక్తనాళాలు ఒత్తిడితో అల్లాడిపోతున్నాయి. ప్రాణాధారమైన పిడికెడు గుండె పైకి కనిపించని భారాన్ని మోస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నేడు కోట్లాది మంది హైపర్ టెన్షన్తో జీవిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామందికి తమకు బీపీ ఉందనే విషయం కూడా తెలియడం లేదు. ఇవాళ మనలో చాలామందిలో వయసుతో నిమిత్తం లేకుండా రక్తపోటు సాధారణంగా ఉండాల్సిన 120/80 కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ అధిక రక్తపోటు అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా మెదడు నుంచి మోకాళ్ల వరకు ఆపాదమస్తకం అనేక సమస్యల్ని తెచ్చిపెడుతోంది. అందుకే దీన్ని నిశ్శబ్ద హంతకి అని, సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా మారుతున్న హై బీపీని కట్టడి చేయడం మనందరి బాధ్యత అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ప్రత్యేకంగా నినదిస్తోంది. ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హైపర్టెన్షన్ లీగ్ అనే సంస్థ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వరల్డ్ హైపర్టెన్షన్ డేగా మే 17 ప్రకటించి ఆ రోజు కార్యక్రమం జరుపుతూ ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఈ బీపీ గురించి అంటే హైపర్టెన్షన్ గురించి అవగాహన పెంచడం, ట్రీట్మెంట్ గురించి వివరాలు చెప్పడం, అదేవిధంగా ఈ బీపీ యొక్క ట్రీట్మెంట్ యొక్క ప్రాముఖ్యత వివరించడం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో చాలామందికి వారికి బీపీ ఉన్నట్టు తెలియదు. బీపీ ఉన్నవారిలో కూడా అంటే డయాగ్నోసిస్ తర్వాత దాదాపు 75% మందిలో బీపీ కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే చాలామందికి బీపీ ఉన్నప్పుడు ఏ సిమ్టమ్స్ ఉండవు, అది నిశ్శబ్దంగా ఉంటుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్, నిశ్శబ్ద హంతకి అంటాం. ఈ సంవత్సరం ఈ థీమ్తో పాటు ఇంకో చిన్న 2 ట్యాగ్లైన్స్ కూడా జోడించారు. ఒకటి ఏంటంటే చెక్ బీపీ రెగ్యులర్లీ, అంటే రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా ఈ నిశ్శబ్ద హంతకిని మనం ఓడించాలి. అయితే ఇందులో వ్యక్తులే కాకుండా అంటే బీపీ ఉన్న పేషెంటే కాకుండా వారి కుటుంబ సభ్యులు, కమ్యూనిటీసు, డాక్టర్లు, అదేవిధంగా ఇతర ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా ఈ బీపీ గురించి అవగాహన పెంచడం, ట్రీట్మెంట్ ఇప్పించడం, ఆ విధంగా మనం బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే స్ట్రోక్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, అంధత్వం కావచ్చు, అదే చాలామంది చాలా ముందుగానే చనిపోతూ ఉంటారు, ప్రిమెచ్యూర్ డెత్ అంటాం. ఇవన్నీ నివారించాలంటే అందరూ కలిసికట్టుగా ఈ బీపీని ఓడించాలి. హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్కి ఎందుకు వస్తుందో చాలా హితమిద్దంగా కారణాలు లేవు, కొంతమందిలో తప్ప. అయితే ఇది కుటుంబ పరంగా ఉంటుంది. అంటే కుటుంబంలో ఒకరికి ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు బీపీ ఉండే అవకాశాలు ఎక్కువ. ఉదాహరణకు అన్నదమ్ముల్లో చాలామంది బీపీ ఉంటుంది, మేనమామల్లో మేనత్తల్లో ఉంటూ కూడా బీపీ మీకు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి కుటుంబంలో ఎవరికి బీపీ ఉన్నా సరే మీరు ముందుగానే 17-18 సంవత్సరాలు దాటగానే క్రమం తప్పకుండా బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి. అది కాకుండా ఒకసారి జెనెటిక్ అంటే కరెక్ట్గా ఇది మెండిలియన్ లాస్ ప్రకారం ఫాలో కాదు, కానీ పాలిజెనిక్ ఫ్యాక్టర్స్ అంటే అనేక రకాల ఫ్యాక్టర్స్తోని ఈ బీపీ వచ్చే అవకాశం ఉంది. అంటే కుటుంబ సభ్యులతో పాటుగా ఇతర లైఫ్ స్టైల్, జీవనశైలి సమస్యలు, ధూమపానము, అదేవిధంగా ఆల్కహాల్ సేవించడం, అది అక్కడ ఉప్పు ఎక్కువ తింటాం. మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశం కూడా మనం ఉప్పు చాలా ఎక్కువ తింటాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. కానీ మన తెలంగాణ దాదాపు ఆంధ్రప్రదేశ్లో కూడా 10 నుంచి 15 గ్రాముల ఉప్పు తింటూ ఉంటాం. ఇది చాలా ప్రమాదం. సో ఉప్పు అనేది పెద్ద శత్రువు, దాన్ని మనం అవాయిడ్ చేయాలి. సో ఈ కారణాల చేత చాలామందిలో కుటుంబంలో ఒకరి బీపీ ఉంటే ఇంకొకరి బీపీ ఉండే అవకాశం ఎక్కువ. ఎందుకంటే వారు తినే ఆహారం కావచ్చు, జీవనశైలి కావచ్చు ఒకేలాగా ఉంటుంది. కాబట్టి చాలామందికి ఈ జన్యుపర సమస్యలతో పాటు కూడా ఈ జీవనశైలి వల్ల కుటుంబంలో చాలామందికి ఒకరికి ఉంటే చాలామందికి బీపీ ఉండే అవకాశం ఉంది. ఒంటరి చెట్టు గాలికి వంగవచ్చు, కానీ అడవి మాత్రం నిలబడుతుంది. హై బీపీ కట్టడి విషయంలో ఇది 100కి 100 పాళ్ళు నిజం. వ్యక్తిగతంగానే కాదు, కుటుంబం, సామాజికంగా అందరూ కలిసికట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే రక్తపోటుకి సులువుగానే కళ్ళెం వేయొచ్చు. అయితే మనలో చాలామంది తమకు హై బీపీ ఉందని తెలిసినా పెద్దగా పట్టించుకోరు. ఏదో కొంచెం పెరిగింది, మైల్డ్ బీపీనే అనుకుంటూ నిర్లక్ష్యం చూపిస్తుంటారు. ఫలితంగా రక్తపోటు కొండెక్కి ఆపాదమస్తకం, మెదడు నుంచి కాళ్ల వరకు ఎన్నో ప్రమాదకర సమస్యల్ని తెచ్చిపెడుతుంది. హై బీపీకి తోడుగా అగ్నికి ఆజ్యంలా షుగర్, హై కొలెస్ట్రాల్ వంటివి తోడవుతూ పరిస్థితిని మరింత విషమంగా మార్చేస్తుంటాయి. నిజానికి బీపీ మొదలైన తొలినాళ్ల నుంచే ఆహార నియమాలు పాటించాలి. వ్యాయామం తోడ్పాటు తీసుకోవాలి. ఇంట్లో ఒక్కరికి బీపీ మొదలైన మిగతా కుటుంబ సభ్యులు కూడా ఆహారపు అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు వాడకాన్ని పరిమితం చేయాలి. తగినంత శారీరక శ్రమను అలవరుచుకోవాలి. అప్పుడే అధిక రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోగలం అని చెబుతున్నారు డాక్టర్లు. చాలామంది అనుకుంటారు బీపీ ఉంటే తెలుస్తుందని, చాలా తల తిరుగుతుందని, తలనొప్పి వస్తుందని, కోపం వస్తుందని అనుకుంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. దాదాపు అందరిలో కూడా బీపీ నిశ్శబ్దంగా ఉంటుంది. ఏ సిమ్టమ్స్ ఉండవు. బీపీ బాగా ముదిరి కాంప్లికేషన్ వచ్చినప్పుడు మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి నిశ్శబ్దంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీపీ చెక్ చేయించుకోవాలి. బీపీ డయాగ్నోసిస్ సింపుల్. ఒక్కసారి బీపీ చెక్ చేయించుకుంటే మనకి బీపీ ఉందో తెలుస్తుంది. ఈ రోజుల్లో మంచి మంచి డిజిటల్ మీటర్స్ వచ్చాయి. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు మన బీపీని డిజిటల్ బీపీ ఆపరేటర్స్తోనే కొలుస్తున్నారు. కాబట్టి ఇవి చాలా తేలిగ్గా లభ్యమవుతున్నాయి, చాలా చౌక. సో తప్పకుండా ఇంట్లో ఒక బీపీ ఆపరేటర్స్ పెట్టుకొని మీరు తప్పకుండా క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో మీకు బీపీ మెషిన్ ఉంటే అది మీకు ఒక అలారం లాగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు నెలకోసారో 2 సార్లు మీరందరూ బీపీ చూసుకుంటే ముందుగానే మనకు బీపీ వచ్చేదో పసిగట్టవచ్చు. ఇందాక చెప్పినట్టుగా బీపీకి సిమ్టమ్స్ ఏమీ ఉండవు, సైలెంట్గా ఉంటుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. కాబట్టి నాకు కోపం వస్తుంది, నాకు చాలా చికాగ్గా ఉంది, నాకు బీపీ ఉంది అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రశాంతంగా మన ముళ్ళల్లో బీపీ ఉండొచ్చు. బాగా కోపం ఉండేవాళ్ళు బీపీ తక్కువ ఉండే, నార్మల్గా ఉండే అవకాశం ఉంది. చాలామంది లావుగా ఉంటేనే బీపీ ఉంది అనుకుంటారు. అదేం లేదు. బక్కగా ఉన్న బీపీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది లావుగా ఉన్నా కూడా బీపీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇటువంటి అపోహలకు గురి కాకుండా మీరు బీపీ చూసుకొని బీపీ ఉందో నిర్ధారించుకోవాలి. అవసరమైతే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ని వెంటనే కలవాలి. ఎందుకంటే దానికి కొన్ని పరీక్షలు చేస్తారు. అవసరమైతే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. హై బీపీని అదుపులో ఉంచేందుకు ఇవాళ చక్కటి మందులెన్నో అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ మందులతో పాటు కాసింత కుటుంబ సభ్యుల సహకారం కూడా అవసరమే. కుటుంబ సభ్యులు అందించే తోడ్పాటు, మానసిక స్థైర్యం బీపీని అదుపు చేయడంలో ఎంతగానో తోడ్పడతాయంటారు డాక్టర్లు. హై బీపీ నియంత్రణలో కుటుంబ సభ్యుల సహకారం ఎంత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ నిజానికి ఇంట్లో ఒక్కరి సమస్య మాత్రమే కాదు, కుటుంబం మొత్తం కలిసి ఎదుర్కోవలసిన ఆరోగ్య సవాలిది. రక్తపోటును అదుపులో ఉంచడానికి మందులు మాత్రమే చాలవు. ఆ వ్యక్తి మనసుకు తోడు నిలిచే కుటుంబం కూడా బీపీ నియంత్రణలో అతిపెద్ద బలమని చెబుతారు వైద్యులు. సమయానికి మందులు వేసుకున్నారా అని గుర్తు చేయడం, రోజు బీపీని చెక్ చేయడం, కలిసి వాకింగ్ చేయడం, ఒత్తిడి, ఆందోళన తగ్గేలా మాట్లాడడం, ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేలా అలవాటు చేయడం, ఇలాంటి చిన్న చిన్న సహకారాలే బీపీ బాధితులకి పెద్ద ఊరటనిస్తాయి. మానసికంగా ధైర్యాన్ని ప్రోది చేస్తాయి. కోపం, ఒత్తిడి, ఒంటరితనం ఇవన్నీ బీపీని పెంచే ప్రేరేపకాలే. ఇలాంటప్పుడు నువ్వు ఒంటరివి కావు అని కుటుంబం చెప్పే ఒక్క మాట బీపీ బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మంచి తోడు ఉంటే
బరువు కూడా తేలికవుతుంది అన్నట్టు కుటుంబం అండగా ఉంటే హై బీపీకి సులువుగానే కళ్ళెం వేయొచ్చని చెబుతారు నిపుణులు. చాలామంది పేషెంట్స్కి మీకు బీపీ ఉంది మందులు వాడని చెప్పగానే వాళ్ళు దాన్ని అంగీకరించరు, యాక్సెప్ట్ చేయరు. నాకు బీపీ లేదండి, ఏదో టెన్షన్లో ఉన్నాను అంటారు. అది కరెక్ట్ కాదు. బీపీ ఒకసారి ఉందని నిర్ధారణ తర్వాత, బీపీ అనేది 2-3 సార్లు చెక్ చేసిన తర్వాతనే ఉందో లేదో డాక్టర్ నిర్ధారిస్తారు. ఆ నిర్ధారించిన తర్వాత తప్పకుండా లైఫ్ లాంగ్ మందులు వాడాలి. కానీ చాలామంది పేషెంట్స్ ఏమంటారంటే ఒక్కసారి ట్యాబ్లెట్ వేసుకుని లైఫ్ లాంగ్ వేసుకోవాలి కాబట్టి మేము ట్యాబ్లెట్ వేసుకోమంటారు. అది కరెక్ట్ కాదు. ఒక్కసారి బీపీ ఉందని మీకు డయాగ్నోస్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు లైఫ్ లాంగ్ మందులు వాడుతూనే ఉండాలి. ఎందుకంటే అది వాడకపోతే మీ ఆర్గాన్స్, ముఖ్యమైన ఆర్గాన్స్ మెదడు, గుండె, కిడ్నీస్ చెడిపోతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మందులు వాడాలి, అది తప్పదు. రెండవది ఏంటంటే చాలామంది బీపీ అని చెప్పగానే ఒక 4 రోజులు మందులు వాడతారు భయపడి, డైట్ కంట్రోల్ చేస్తారు, జీవనశైలి మార్చుకుంటారు, మళ్ళీ యథావధి పరిస్థితికి వస్తారు. అది కరెక్ట్ కాదు. ఇలా రాకుండా ఉండాలంటే తప్పకుండా కుటుంబ సభ్యులు వారు వెన్నంటి ఉండాలి, రిమైండ్ చేస్తూ ఉండాలి, తప్పకుండా టైం ప్రకారం ట్యాబ్లెట్ ఇస్తూ ఉండాలి, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. దీనికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. ముఖ్యంగా స్పౌజ్ తప్పకుండా ఆ స్పౌజ్కి అంటే భార్యకు భర్తకి తప్పకుండా వాళ్ళు రిమైండ్ చేస్తూ ఉండాలి. అదే కాకుండా కుటుంబంలో ఇందాక చెప్పిన ఒకరికి బీపీ ఉంటే మిగతా వాళ్ళు తప్పకుండా క్రమం తప్పకుండా జీవనశైలి మార్చుకోవాలి. బీపీ ఉంటే మందులు తప్పకుండా వాడాలి. అది కాకుండా బీపీ తగ్గడానికి మందులు కాకుండా ఇతర మార్గాలు అనేక ఉన్నాయి. ఒకటి జీవనశైలి మార్చుకోవటం, అంటే సరిగా నిద్రపోవటము, ఆహారం మితంగా తీసుకోవటం, ఉప్పు తగ్గించటము, ధ్యానం చేయటం అంటే మెడిటేషన్ చేయటము, వాకింగ్ చేయటం, ఇవి చేస్తుండాలి. ఇది కుటుంబ సభ్యులందరూ కలిసి చేస్తే ఆ బీపీ ఉన్న వ్యక్తికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి కలిసి మీరు వాకింగ్కి వెళ్ళండి, కలిసి ధ్యానం చేయండి. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా డైట్ మార్చుకోండి. అంటే బీపీ ఉన్న పేషెంట్కి సాల్ట్ తక్కువ పెట్టి మీరు తినడం భావ్యం కాదు. అందరూ కూడా సాల్ట్ తక్కువ ఉన్న ఆహారం తినండి, అందరికీ మంచిది. అదేవిధంగా ఫ్యాట్స్ తక్కువ తినాలి, ప్యాకేజీ ఫుడ్ తక్కువ తినాలి. అదేవిధంగా అందరూ కలిసి వ్యాయామం చేయాలి. ఇలా చేయటం వల్ల బీపీ వ్యక్తి కూడా కుటుంబ సభ్యులతో పాటు చాలా ఉత్సాహంగా ఈ పద్ధతులు పాటించి బీపీ తగ్గించుకుంటారు. మిగతా వాళ్ళకు కూడా ముందు బీపీ రాకుండా ఉంటుంది. ఇంట్లో ఒకరికి హై బీపీ ఉంటే అది ఒక్కరి సమస్యగా కాకుండా కుటుంబం మొత్తానికి ఆరోగ్య హెచ్చరికగా తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. ఎందుకంటే ఒకే రకమైన ఆహారం, ఒకే రకమైన ఒత్తిడి, ఒకే రకమైన జీవనశైలి దంపతుల్లో ఇద్దరిపైన ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల్లో ఒకరికి బీపీ మొదలైతే అనతి కాలంలోనే మరొకరిలోనూ రక్తపోటు మొదలవుతున్నట్టు పరిశోధనల్లోనూ వెల్లడైంది. కాబట్టి ఇంట్లో ఏ ఒక్కరికి బీపీ ఉన్నా సరే కుటుంబం మొత్తం జాగ్రత్తలు తీసుకోవాలి. కలిసి వాకింగ్ చేయటం, యోగాసనాల్ని సాధన చేయడం, రోజువారీ వంటల్లో ఉప్పు నూనెల్ని తక్కువగా వాడడం, ఇవన్నీ బీపీ నియంత్రణలో ఎంతగానో తోడ్పడతాయి. ఇక బీపీ అదుపులోనే ఉంది అని చాలామంది మధ్యలోనే మందుల్ని ఆపేస్తుంటారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు సమయానికి మందులు గుర్తు చేయటం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించడం, మానసికంగా ధైర్యం చెప్పడం చాలా అవసరం. కలిసి నడిస్తే దారి సులభమవుతుంది అన్నట్టు కుటుంబం మొత్తం ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకుంటే ఈ హై బీపీ అదుపులో ఉంచడం మరింత తేలికవుతుంది. చాలామంది మందులు వాడుతూ కొన్ని నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత నా బాడీకి బీపీ అలవాటు అయిపోయింది, నేను మందులు మానేస్తా అంటారు. చాలామంది అనుకుంటారు ఇది కోర్స్ అనుకుంటారు, 1 నెల 2 నెలల కోర్స్ అనుకుని మందులు మానేస్తారు. అది కరెక్ట్ కాదు. ఇలా మానటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి. కాబట్టి మీ బీపీ మందులు ఎప్పటికీ జీవితాంతం వాడుతూ ఉండాలి. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా రిమైండ్ చేస్తూ ఉండాలి, గుర్తు చేస్తూ ఉండాలి. బీపీ మందులు తప్పకుండా వాడాలి అని చెప్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే, కొన్ని బీపీ మందులకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. డాక్టర్స్ ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే, ఎందుకంటే కొన్ని బీపీ మందులకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి మందులు మార్చుకుంటే మంచిది. అన్ని మందులు అందరికీ సరిగా పనిచేయవు. ఒక్కొక్క వ్యక్తిని బట్టి డాక్టర్లు మందులు ఇస్తుంటారు. కాబట్టి ఒకరి బీపీ ట్యాబ్లెట్లు ఇంకోటి వాడకూడదు. ఈ మధ్య పరిశోధన తెలియదంటే భార్యాభర్తల్లో ఒకరికి బీపీ ఉంటే ఇంకొకరికి వచ్చే అవకాశం ఉందని. వాళ్ళు జన్యుపరంగా ఒకరికి సంబంధం లేకపోయినా సరే బీపీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తినే ఆహారం కావచ్చు, వారు ఉండే వాతావరణం, స్ట్రెస్ఫుల్ వాతావరణం కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు. కాబట్టి కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరి బీపీ ఉంటే ఇంకొకరి బీపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వారు కూడా అంటే ఒకరి బీపీని ఇంకొకరు కూడా తప్పకుండా అప్పుడప్పుడు బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ పేషెంట్స్లో ఉన్న అపోహలు ఇంకా ఏ పేషెంట్లో ఉండవు.
ఫస్ట్ డయాగ్నోజ్ కాగానే వాళ్ళు బీపీ మందులు వేసుకోమంటారు, డోస్ ఎక్కువ అంటారు, నాకు అవసరం లేదంటారు, ఒక వారం రోజులు వాడి మానేస్తారు, లేదా డాక్టర్ని మారుస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఒక్కసారి బీపీ నిర్ధారణ తర్వాత మీరు తప్పకుండా జీవితాంతం మందులు వాడుతూ ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. రెండవది, చాలామంది డోస్ ఎక్కువని వారికి వారి డోస్ తగ్గిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మూడవది, కొంతమంది బీపీ ట్యాబ్లెట్ పొద్దున్న లేవగానే వేసుకోమంటే ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనో లంచ్ తర్వాతనే వేసుకుంటారు. ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఆ రోజు ట్యాబ్లెట్ స్కిప్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. పొద్దున్న లేవగానే మీరు తినకపోయినా ఒక ఫిక్స్డ్ టైంకి ఉదయం తొందరగా లేచినప్పుడు తొందరగా ట్యాబ్లెట్లు వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు లేచిన తర్వాత 2 అవర్స్ లోపు, అంటే 2 గంటల లోపే మీ బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఎందుకంటే 24 అవర్స్లో మనకి బీపీ ఎక్కువ ఉండేది ఉదయాన్నే. ఉదయం లేచినప్పుడు మన బాడీలో ఎన్నో హార్మోన్స్, ముఖ్యంగా స్ట్రెస్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. అప్పుడు బీపీ ఎక్కువ ఉంటుంది, అప్పుడే స్ట్రోకు, అప్పుడే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి మీరు లేవగానే ఎంప్టీ స్టమక్లో, ఖాళీ కడుపున కూడా బీపీ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. అది కూడా ఒక ఫిక్స్ టైంలో వేసుకోండి. రెండో, చాలామంది డాక్టర్ దగ్గరికి వచ్చే ముందు మేము డాక్టర్ దగ్గరికి వస్తున్నాం కదా బీపీ ఎలా ఉందో చూద్దామని బీపీ ట్యాబ్లెట్ మానేస్తారు. అది చాలా ప్రమాదం. ఒక్కరోజు బీపీ ట్యాబ్లెట్ మానేసినా సరే బీపీ పెరిగిపోయి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పనులు చేయకండి. మూడవది, చాలామంది కుటుంబ సభ్యులు ఒకరికి బీపీ ట్యాబ్లెట్ ఉంటే అదే ట్యాబ్లెట్ వేసుకుని ఉంటారు. అది కరెక్ట్ కాదు. వ్యక్తిని బట్టి, ఇతర లక్షణాలను బట్టి కూడా బీపీ ట్యాబ్లెట్లు వేరువేరుగా ఇస్తుంటాం. కాబట్టి ఒకరి బీపీ ట్యాబ్లెట్ ఇంకొకరు వాడకూడదు. తర్వాత కొన్ని రకాల బీపీ మాత్రలు ప్రత్యేకంగా తయారు చేయబడతాయి. అంటే అవి సస్టైన్ రిలీజ్గా ఉంటాయి. ఆ ట్యాబ్లెట్ షెల్ ఉంటుంది, అందులో మందు క్రమక్రమంగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ మందులు మనం తుంచకూడదు, క్రష్ చేయకూడదు, అలాగే మింగాలి. హై బీపీ నియంత్రణలో ఉన్న అతిపెద్ద చిక్కేమిటంటే చాలామంది బీపీ మందుల్ని మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. బీపీ అదుపులోనే ఉందని, మందులు వాడాల్సిన అవసరం లేదని అనుకుంటారు. ఇక మందుల మోతాదుల్ని కూడా పెద్దగా పట్టించుకోరు. పండుగలు, ఉపవాసాలున్నప్పుడు బీపీ మందుల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు. నిజానికి ఈ రకమైన ధోరణి సరికాదంటారు డాక్టర్లు. హై బీపీ నియంత్రణ కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ విషయంలో ఇవాళ అవగాహన కంటే అపోహలే ఎక్కువగా రాజ్యమేలుతున్నాయి. తలనొప్పి, కోపం వంటి లక్షణాలు లేకపోవడంతో బీపీ లేదని నమ్ముతున్నారు చాలామంది. ఇక మందులు మొదలుపెట్టాక బీపీ అదుపులోకి రావడంతో చాలామంది మధ్యలోనే వాటిని ఆపేస్తున్నారు. వయస్సు మళ్లిన వాళ్లకే బీపీ వస్తుందని, మాదింకా చిన్న వయసే కాబట్టి బీపీ ముప్పు లేదు అని భావిస్తున్నారు. ఇదిగో ఇలాంటి అపోహలే చాలామందిని ప్రమాదం వైపు నెడుతున్నాయి. నిజానికి హై బీపీ చాలాసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే శరీరాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. కాబట్టి హై బీపీపై అవగాహన పెంచుకోవడం అన్ని విధాల అవసరం అని చెబుతారు వైద్యులు. గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఉప్పు వాడకాన్ని పరిమితం చేయాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలి. చాలినంత నిద్రపోవాలి. పొగ తాగడం, మద్యం, ఫాస్ట్ ఫుడ్స్ని తగ్గించుకోవాలి. రాత్రిళ్ళు పొద్దుపోయేదాకా మేల్కొని ఉండటం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. బీపీ బాధితులకి అస్సలే మంచిది కాదు. చాలామంది పేషెంట్స్ ప్రయాణం చేసినప్పుడు లేదా ఇతర ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఉపవాసాలు చేసినప్పుడు బీపీ ట్యాబ్లెట్ మానేస్తూ ఉంటారు. డాక్టర్ సలహా లేకుండా మీరు ఎప్పుడు బీపీ ట్యాబ్లెట్లు మానకూడదు. కొంతమంది పేషెంట్స్కి ఒక్కొక్కసారి 2-3 రకాల బీపీ ట్యాబ్లెట్స్ అవసరం వస్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళు నేను ఒకటే ట్యాబ్లెట్ వేసుకుంటాను, మీరు అన్నింటికి వేసుకుంటున్నారని చెప్తూ ఉంటారు. మీరు వెంటనే ట్యాబ్లెట్ మానేస్తారు. దీనివల్ల బీపీ పెరిగిపోయి కొంతమందికి అనేక రకాల సమస్యలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీ డాక్టర్ మాటనే వినండి. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు విని బీపీ ట్యాబ్లెట్ తగ్గించడం, మానేవేయటం చేయకూడదు. హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అనేది ప్రపంచంలో అనేక దేశాల్లో పెద్ద సమస్య. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 140 కోట్ల మందికి బీపీ ఉంది. తెలిసిన వాళ్ళు. బీపీ తెలియకుండా ఇంకెంతమంది కూడా తెలియదు. ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. చాలామందికి ఏ స్ట్రోకో, హార్ట్ అటాకో, కిడ్నీ ఫెయిల్ వచ్చినప్పుడు బీపీ రికార్డ్ చేస్తున్నాం, అప్పుడు ఎక్కువ ఉంటుంది. అంటే వీరందరికీ ఎప్పుడో కొన్ని దశాబ్దాల నుంచి బీపీ ఉందన్నమాట. సో వ్యక్తులందరూ కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాత తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవాలి. కనీసం సంవత్సరం ఒకసారి. బీపీ బార్డర్లో ఉంటే లైఫ్ స్టైల్ మార్చుకొని నెల బీపీ చూసుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులు అందరూ కూడా బీపీ చూసుకుంటూ ఉండాలి. పరీక్షలు చేయించుకోవాలి. అది కాకుండా అందరూ అవగాహన ఉండాలి. ప్రభుత్వం కానీ, డాక్టర్లు కానీ, ఆరోగ్య సంస్థలు కానీ కూడా
ప్రజల్లో ఈ బీపీ గురించి అవగాహన పెంచాలి. మన దేశంలో ముఖ్యంగా చాలామందికి బీపీ ఉన్నట్టే తెలియదు. వారు జ్వరానికో ఇతర సమస్యకు వచ్చినప్పుడు బీపీ చూసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీరందరికీ కూడా ఎప్పటి నుంచో బీపీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందే చూపించుకొని ట్యాబ్లెట్లు వాడితే వారికి కాంప్లికేషన్ రావు. ముఖ్యమైన అవయాలు, విలువైన అవయాలు చెడిపోకుండా ఉంటాయి. ఒకవేళ మీరు బీపీ ముందే కంట్రోల్ చేసుకోకపోతే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోయి మీకు హాస్పిటలైజేషన్ అవసరం వస్తుంది. ఒక్కోసారి ప్రాణానికి కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాబట్టి బీపీని తప్పకుండా మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో పేషెంట్సే కాదు, కుటుంబ సభ్యులు, డాక్టర్లు, ఆరోగ్య సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అవగాహన పెంచుతూ ఉండాలి. ముఖ్యంగా టీవీల్లో, రేడియోలో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో కూడా బీపీ గురించి మనం అవగాహన పెంచుతూ ఉండాలి. గ్రామాల్లో కూడా ఇప్పుడు మనకి గ్రామాల్లో కూడా మనకి ఎన్నో రకాల ఆరోగ్య కార్యకర్తలు వస్తుంటారు. వారు బీపీ చెక్ చేసుకుంటుంటారు. తప్పకుండా అందరూ బీపీ చెక్ చేయించుకోండి. కష్టపడేవాళ్ళు, కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఎవరికైనా బీపీ ఉండొచ్చు. ఇప్పుడు అందరూ కూడా క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆఫీసుల్లో ఒక బీపీ యాపర్స్ ఉంటే మంచిది. మీరు చూసే ఉంటారు కొన్ని దేశాల్లో రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్స్లో, క్లబ్బుల్లో తప్పకుండా ఒక పెద్ద బీపీ యాపర్స్ ఉంటుంది. అందరూ వారికి వారే బీపీ చూసుకోవచ్చు. ఇటువంటి ఏర్పాటు చేయడం వల్ల చాలామందికి మనం బీపీ ముందుగానే పసిగట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వారికి జరిగిన నష్టాన్ని నివారించవచ్చు. అది కాకుండా సెమినార్సు, కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల కూడా చాలామందిలో బీపీ గురించి అవగాహన పెరుగుతుంది. కాలేజీలలో, ఆఫీసుల్లో కూడా అప్పుడప్పుడు బీపీ గురించి కొన్ని ప్రసంగాలు అరేంజ్ చేయడం వల్ల కూడా చాలామందికి అవగాహన పెరుగుతుంది. హై బీపీపై పోరాటంలో భయం కాదు, అవగాహనే ఆయుధం. వ్యాధి వచ్చిన తరువాత కాదు, రాకముందే జాగ్రత్త పడాలి. నాకేం లేదు, నాకేం కాదు అనే నిర్లక్ష్యమే హై బీపీ విషయంలో అతిపెద్ద ప్రమాదం. అందుకే తరచుగా రక్తపోటును పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి ఇంట్లోనూ ఒక బీపీ యంత్రాన్ని ఉంచుకోవాలి. ఇది మనకి ఒక అలారంలా పనిచేస్తుంది. తరచూ బీపీని పరిశీలించుకుంటూ ఉంటే గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదకర విపత్తులను ముందుగానే గుర్తించవచ్చు. ఇందుకు గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు, పట్టణాలలో అవగాహన కార్యక్రమాలు విధిగా చేపట్టాలి. ఐబీపీపై ప్రతి ఇంట్లో అవగాహన పెరిగేలా చూడాలి. అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఐబీపీని సులువుగానే కట్టడి చేయొచ్చు. హై బీపీ విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ బీపీని చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఇంట్లో బీపీ మిషన్ను ఉంచుకోవడం మరీ మంచిది. క్రమం తప్పకుండా మందుల్ని వాడాలి. మధ్యలో మందుల్ని మానేయకూడదు. ఇంట్లో ఏ ఒక్కరికి బీపీ మొదలైనా ఇంట్లో వారందరూ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా అందరూ కలిసికట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. హై బీపీకి చక్కగా కళ్ళెం వేయొచ్చు.